కోరుతున్నాము. ఈ రకమైనటువంటి నినాదాలు గౌతు లక్ష్మణ దగ్గర నుంచి, కొండా లక్ష్మణ బాబు దగ్గర నుంచి, బాలాగౌడ దగ్గర నుంచి చాలా మంది మహాభావులు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇటువంటి నినాదాలు వచ్చినటువంటి పరిస్థితి. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చిన్న నాయకుడైనా మామూలు నాయకుడిని బీసీ నాయకుడిని అడిగితే మీ జనాభా ఎంతంటే 50 నుంచి 65% చెప్తారు. మరి 65% ఉన్నటువంటి బీసీలు రిజర్వేషన్లు మరి ఓసీలకి ఇవ్వాలన్నా, అదర్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే బీసీలకి ఇవ్వాలన్నా, 65% ఇవ్వాలన్నా, ఇది బెడకాయ మీద తలకాయ ఎవరైనా ఆలోచించాల్సినటువంటి విషయం. కానీ ఏం జరుగుతుంది? కామారెడ్డిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాకముందు మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అని అంటే ఇవాళ ఏంటంటే హైదరాబాద్ లో బీసీలందరూ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. అదే కులగణన జరిగిన తర్వాత జనాభా ఎంత బీసీలకు ఉంటుందో ఆ బీసీలకు వచ్చినటువంటి జనాభాకు అనుకూలంగా మాకు మా వాటా కల్పించాలని చెప్పి డిమాండ్ చేసేది పోయి వాళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. రెండవది ఏంటంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎన్నికలు రాకుండేదంటే సుమారుగా అన్ని రోజులు రాజ్యాధికారంలో వాటా అనే విషయాలు మాట్లాడతాం. కానీ ఎన్నికలు ప్రారంభం కాగానే ఒకరు గాంధీభవన్లో ఉంటాడు, ఒకరు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఉంటాడు, ఇంకోటి ఇంకో పార్టీ ఆఫీసులో. ఎందుకు మరి మన గురించి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సత్యాయనే గారు చెప్తున్నారు, మరి గొర్రెలకు ఏమకాయంతో ఏమి ఉంటుంది అని అనుకుంటారు. కానీ నాకు గుమ్మడికాయ వేరు ఉంది. మరి తక్కిన వాళ్ళందరూ కూడా గుమ్మడికాయతో వేరు అవుతుంది. వెళ్ళి గుమ్మడికాయతో వేరు ఉన్నప్పుడు మరి ఆలోచిస్తారు. ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. రాజకీయ చైతన్యం రావాలి కదా. రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మన సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలి. దీనికి పెద్ద ఆలోచన అవసరం ఉందా? మనం ఏదైతే జరుగుతున్నామో సర్వాయి పాపన్న గౌడు 373 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కోటలు ఉన్నాయో ఆ భువనగిరి కోట కానీ, గోల్కొండ కోట, ఇంకా దగ్గర కోటలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. యుద్ధం ప్రకటించినారు. అప్పటి పాలన మీద గెలిచి పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన చేసినటువంటి సమాజాన్ని, పరిపాలన చేసినటువంటి జాతినే ఈ మొత్తం వ్యవస్థ గౌరవిస్తుందని 323 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇంకా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకని రాజకీయ అధికారులు వాటా గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆ వాటా గురించి ఆలోచించినప్పుడు మనం ఏడవకుంటాం. మనం ఎప్పుడైతే బానిసలుగా అడుక్కునే వారిగా ఉంటామో ఆ అడుక్కునే వారిగా ఉండని రోజు మనల్ని ఏంటంటే చిన్నచూపే చూస్తాం. కాబట్టి మిత్రులారా, మనం అడుక్కునే వాళ్ళ చేతులు ఏవైతే ఉన్నాయో ఈ చేతులు ఇచ్చే చేతులుగా మారినప్పుడు మాత్రమే ఏంటంటే సమాజం మనం గౌరవించుకుంటుంది. ఇవాళ జనగణమన ఏదైతే జరగాలని కోరుకుంటామో దాని మీదనే మనం దృష్టితో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భూమి సమస్య పరిష్కారం కావాలన్నా, ఇతర సమస్యలు పరిష్కారం కావాలన్నా ఖచ్చితంగా రాజ్యాధికారం మన చేతిలో ఉండాలి. రాజ్యాధికారం ఏదంటే ఎవరి సంఖ్య ఎంతుందో వారికి అంత వాట ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 65% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేవుడికి వచ్చేది కాదు. ఖచ్చితంగా ఏంటంటే పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం పోరాటం తప్ప మనకు మన యొక్క వాటా రాదు. మన వాటా రావాలి అంటే మనం కసి కొద్ది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కసిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కసి లేకుండా మనం ఏమి సాధించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం సాధించాలంటే తప్పనిసరిగా మన ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మనం ఏంటంటే
అవసరం ఉంది. మనం సాధించుకోవడానికి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పెద్దయ్యే సార్ చెప్తున్నారు, మనం ఏంటంటే ఇవాళ అడగాల్సిన పరిస్థితి కదా. ఒక భారతదేశంలో ప్రపంచంలో కన్నా మనిషిని మనిషిగా చూసాము దూరంగా పెట్టేటువంటి పరిస్థితి ఉందా? ఈ దేశంలో మాత్రమే, ఈ వ్యవస్థలో మాత్రమే ఉంది. మాదిగా ఇంట్లో పోయి తినాలని బతుకురాడాల్సిన అవసరం ఉందా? మాదిగా అనే వ్యక్తి మనిషి కాదా? ఎందుకని మాది ఇంట్లోనే తినాలి అంటే ఈ వ్యవస్థ మీరు ఒక వ్యక్తి అక్కడ ఉండాలి, ఒక వ్యక్తి ఇక్కడ ఉండాలి, ఇంకో వ్యక్తి ఇక్కడ ఉండాలి, ఇంకో వ్యక్తి అంటే ఒక గుడి ఉంటే గుడి బయట ఒకటి ఉండాలి, గుడి లోపల ఒకటి ఉండాలి, గర్భగుడి ఒకటి ఉండాలి. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థకు భిన్నంగా ఐక్యంగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చిన రోజు ఖచ్చితంగా అందరూ మనుషులైనటువంటి పరిస్థితి వచ్చిన రోజు అటువంటి పరిస్థితి రావాలంటే ఎవరైతే సమస్యలల్లా సతమతం అవుతున్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులందరూ కూడా చేయగలిగితే తప్ప ఇటువంటి ఐక్యత రాదు. ఇటువంటి ఐక్యత రావాలంటే వాళ్ళు మొదలుపెట్టుగా సంఖ్యారీత్యా ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీ లేదంటే ఇవాళ కలిసిపోతున్నటువంటి అవసరం ఉంది. ఇవాళ కలిసేటట్టుగా ఉంటే రాజ్యం మన చేతిలో వస్తుంది. ఇవాళ చూడండి, మీకు 2 ఉదాహరణలు చెప్తాను నేను. బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి. నితీష్ కుమార్ బీసీ సంబంధించిన వ్యక్తి. ఆ బీసీ ఉండేటువంటి వ్యక్తి అక్కడ తెలంగాణ జరిపినటువంటి పరిస్థితి. అక్కడ తేలింది ఏంటంటే బీసీలు 65% ఉండాలని తేలింది. సంపద ఏముంది? సంపదలో 14-15% కూడా లేదు. కాబట్టి 65% ఉన్నవారికి 15% ఎందుకు సంపద ఉందని చెప్పి ఇవాళ ఏంటంటే ఒక చర్చ మొదలైంది బీహార్లో ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కాబట్టి జనగణన జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ఏంటంటే మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ఏదైతే ఉందో పూర్తిగా లెక్కలు బయటికి రాలేదు. కానీ సిద్ధరామయ్య వ్యక్తి ముఖ్యమంత్రి, పూర్వపురాజు సంబంధించిన ముఖ్యమంత్రి జనగణన చేయడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. మిత్రులారా, అదేవిధంగా దేని పక్కన కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా జనగణన జరగాలని చెప్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ జనగణన మీద మరి భూమి సమస్య మీద ఈ రామబాబు ఏదైతే ఈ కార్యక్రమం పెట్టిందో ఈ సందర్భంగా నేను ఆయనకు అభినందిస్తూ, రెండవది ఏంటంటే సర్వాయి పాపాల సంబంధించిన 323వ జయంతి జరపడం, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఖచ్చితంగా మనం ఎక్కడో పక్కదారు పట్టడం లెక్క ఆయన దారిలో నడవడానికి ఇది ఉపయోగపడుతుంది జయంతి. ఈ జయంతి సందర్భంగా మనం ఇప్పటికైనా ఆలోచించి సర్వాయి పాపాల గౌరవ యొక్క అడుగుదారిలో ఆయన మార్గంలో నడవాలని చెప్తూ ఉన్నాం. ఇవాళ